వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. దాని ద్వారా పెద్ద చిచ్చే పెట్టేశారు. ఆయన ఒక్కరితో వేదిక పంచుకున్నందువల్ల పార్థసారథి, గౌతు శిరీష, కొనకొల్ల బ్రదర్స్పై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కావాలని చేస్తారో యథాలాపంగా చేస్తారో కానీ కొన్నిసార్లు రాజకీయ నేతలు చేసే చిన్న చిన్న పనుల వల్ల పార్టీ కానీ పార్టీ క్యాడర్ మనోభావాలు కానీ దెబ్బతింటూ ఉంటాయి. అయితే వాటిని సరిచేసుకోవటం అంత తేలికైన విషయం ఏం కాదు. పైగా పెంచుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏపీ మంత్రి పార్థసారథి పరిస్థితి ఇప్పుడు అదే. స్వయంగా ఆయన వైసీపీ నుంచి వచ్చారు. ఆయన్ని ఆహ్వానించి టీడీపీ క్యాడర్ జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోవటాన్ని అస్సలు సహించలేకపోతున్నారు. అయితే పార్థసారథిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే ఆయన ఇప్పటికే 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా కార్యకర్తల మనోభావాల్ని మరోసారి దెబ్బతీయనని ప్రామిస్ కూడా చేస్తున్నారు. ఆయన చంద్రబాబును కూడా కలిసి జరిగిందేంటో చెప్పారు. అయితే పార్థసారథి కూడా ఎన్నికల ముందు వరకు వైసీపీ నేత. ఆయన్ను టీడీపీలో చేర్చుకొని టికెట్ ఇచ్చారు. తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీ క్యాడర్ ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయలేదు, స్వాగతించారు కూడా. కానీ జోగి రమేష్ టీడీపీ రెడ్ బుక్లో ఉంటారు. ఆయన టీడీపీ నేతలపై, అధినేత కుటుంబంపై బూతులతో విరుచుకుపడమే కాదు, చంద్రబాబు ఇంటిపైన దాడికెళ్లారు. అందుకే పార్థసారథి, గౌతు శిరీష క్యాడర్కు సారీ చెప్పాల్సి వచ్చింది. మరి ఇది టీడీపీలోని ఇతర నేతలకు గట్టి సంకేతాలే పంపుతోంది. పార్టీని కానీ, పార్టీ అధినేతని కానీ, ఆయన కుటుంబాన్ని కానీ 5 ఏళ్ల కాలంలో వేధించిన, మాటలతో రెచ్చిపోయిన, ఏ ఒక్కరితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నా సహించే పరిస్థితులు ఉండవని జోగి రమేష్తో టీడీపీ నేతల మీటింగ్ ఉదాంతం చెబుతోంది. నిజానికి జోగి రమేష్తో పాల్గొన్న కార్యక్రమం పార్టీ రహితమైందే. అన్ని పార్టీల నేతలు వస్తున్నారు కాబట్టి పెద్ద సమస్య కాదని అనుకుని ఉంటారు. కానీ వైసీపీ హయాంలో చంద్రబాబు పైన, పార్టీ నేతల పైన జోగి రమేష్ చేసిన దాడిని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు. అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. పార్థసారథికి ఎదురవుతున్న పరిస్థితులు అనేక మంది టీడీపీ నేతలకు కనువిప్పు లాంటివని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలతో ఏమైనా సంబంధాలుంటే వారి కోసం లాబింగ్ చేయటం మానేయాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్లో తాజాగా కుల రాజకీయాలు కూడా వచ్చేసాయి. పార్థసారథి శిరీష్లను టార్గెట్ చేస్తే ఊరుకోబోమని తాజాగా గౌడ సంఘం కూడా ప్రకటన విడుదల చేసింది. కానీ ఇది టీడీపీ అంతర్గత రాజకీయం కావడంతో వారి డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.